నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను మణిబాబు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళలకు మెరుగైన ఉపాధి, సుస్థిర ఆదాయం కల్పించడమే జీవక్రాంతి ఉద్దేశం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగనన్న జీవక్రాంతి పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన మంత్రి ఆళ్ల నాని. ఏలూరు ఘటనపై శుక్రవారం నివేదిక సమర్పిస్తామని వెల్లడి. పౌర హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. మానవ హక్కుల పరిరక్షణను బాధ్యతగా తీసుకుంటామన్న డీజీపీ గౌతమ్ సవాంగ్. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు పోరాడండి. భవిష్యత్తులో జేఏసీ చేపట్టే ఉద్యమాలకు పూర్తి మద్దతు ప్రకటించిన ప్రతిపక్షాలు. ఇక అప్డేట్ చూస్తే, మహిళలకు మెరుగైన జీవనోపాధి, సుస్థిర ఆదాయం లక్ష్యమే జగనన్న జీవక్రాంతి పథకం ముఖ్య ఉద్దేశమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జీవనక్రాంతి పథకాన్ని ప్రారంభించిన సీఎం వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించడం ద్వారా రైతుల్లో మరింత ఆర్థిక అభివృద్ధి వస్తుందన్నారు. మహిళా సాధికారత పెంచడంతో పాటు ఆర్థికంగా మహిళల్ని అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాల్ని చేపడుతోంది. చేయూత, ఆసరా పేరిట వైసీపీ ప్రభుత్వం ప్రతి మహిళకు 75,000 రూపాయలను అందించనుంది. ఆ సొమ్ముతో ఉపాధి పొందడంతో పాటు ఆదాయ మార్గాల్ని ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా 1869 కోట్ల రూపాయలతో జగనన్న జీవక్రాంతి పేరిట రాష్ట్ర వ్యాప్తంగా 3 దశల్లో సుమారు 2,50,000 గొర్రెలు, మేకల పెంపకం యూనిట్లను మహిళలకు అందజేయనుంది. 75,000 రూపాయల యూనిట్ విలువతో 14 గొర్రెలు లేదా మేక పిల్లలతో పాటు ఒక మేకపోతు లేదా పొట్టేలు పిల్లను అందజేయనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆన్లైన్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. జీవక్రాంతి ప్రారంభోత్సవం చేసిన వెంటనే లబ్ధిదారులు ముఖ్యమంత్రికి గొంగడి కప్పి తాటి ఆకులతో రూపొందించిన గొడుగు, మేకపిల్లను లబ్ధిదారులు ఆయనకు బహూకరించారు. కార్యక్రమంలో మంత్రులు సీదిరి అప్పలరాజు, ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స, బాలినేని శ్రీనివాసరెడ్డి, కురసాల కన్నబాబు, డాక్టర్ వేణుగోపాలకృష్ణ, పలువురు ముఖ్య అధికారులు పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి అధికారులు, పథకం లబ్ధిదారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అక్క చెల్లెమ్మలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందన్నారు. మహిళల ముఖాల్లో సంతోషం ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆ అక్క చెల్లెమ్మలకు అన్నగా, తమ్ముడిగా అండగా ఉంటానని భరోసా కల్పించారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై ఇన్నాళ్లు నిర్లక్ష్యం చేశారని, వాటిని బాగు చేయాలని గత ప్రభుత్వాలు ఏనాడూ భావించలేదని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం కల్పించేది వ్యవసాయ అనుబంధ రంగాలైన జీవాలు, పశుపోషణలేనని స్పష్టం చేశారు. 4,69,000 యూనిట్లు ఆవులు, గేదెలు నిన్న పంపకం చేసే కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టాం. 4,69,000 యూనిట్లు అంటే ఒక్కొక్క యూనిట్ అంటే ఒక ఆవు అండ్ ఒక దూడ లేదా ఒక కడుపుతో ఉన్న ఒక ఆవు. ఇటువంటివి 4,69,000 యూనిట్లకు నిన్న ఒక వారం కిందట శ్రీకారం చుట్టాం పంపకానికి. ఈరోజు అలాంటి కార్యక్రమమే ఈరోజు మేకలు, గొర్రెల పంపకం కూడా ఈరోజు చుడతా ఉన్నాం. 2,49,000 యూనిట్లను ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ 2,49,000 యూనిట్లు అంటే 2,49,000 ఇంటూ 15 మేకలు, 15 గొర్రెలు, 14 ఆడవి, ఒక్క మొగది, పొట్టేలు కానీ లేకపోతే మేకపోతు కానీ ఒకటి, ఇలా ఒక్కొక్క యూనిట్ అన్నది ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇవన్నీ కూడా ఎందుకు చేస్తూ ఉన్నాము అనంటే, గ్రామీణ ప్రాంతాలలో మనం ఇచ్చే ఈ చేయూత, ఈ ఆసరా సహాయం ఏదైతే ఇస్తూ ఉన్నామో ఆ డబ్బులు ఊరికే ఇవ్వడమే కాకుండా ఆ డబ్బులతో ఈ అక్క చెల్లెమ్మలు, ఆ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు నిజంగా ఆ అక్క చెల్లెమ్మలకు ఆ డబ్బులు ఇవ్వడమే కాకుండా ఆ డబ్బులు ఒక వ్యాపారం వాళ్ళకి ఏదైనా చూపించగలిగితే, ఒక సస్టైనబుల్ ఇన్కమ్
వాళ్లకు ఈ డబ్బుల వల్ల రాగలిగితే వీళ్ళు అదే గ్రామాలలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి వాళ్ళకు రాగలిగితే అప్పుడు వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా పూర్తిగా మారుతాయి అనే ఉద్దేశంతోనే డబ్బులు ఇవ్వడమే కాకుండా చేయూత ద్వారా దాదాపు చేయూత ద్వారా 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం అదే అక్కకే 4 ఏళ్ల పాటు వరుసగా ఇవ్వడమే కాకుండా 75,000 రూపాయలు చేతిలో పెట్టడమే కాకుండా ఆ డబ్బును సరైన పద్ధతిలో ఉపయోగపెట్టుకోగలిగితే వాళ్ళ ఆదాయాలు పెరిగే మార్గాలు ఏదైనా చూపించగలిగితే వాళ్ళ జీవితాలు నిలబడతాయి అనే ఉద్దేశంతో చెయ్యి పట్టుకుని నడిపించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఒక చేయూత అయితేనేమి, ఒక ఆసరా అయితేనేమి, ఇవన్నీ కూడా ఆ అక్క చెల్లెమ్మల జీవితాలన్నీ కూడా పూర్తిగా మార్చడానికి ఒక తమ్ముడిగా, ఒక అన్నగా, ఒక కుటుంబ సభ్యుడిగా వాళ్ళ కోసం మనం చేస్తా ఉన్న ప్రయత్నంలో భాగంగా ఈ అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. ఏలూరు ఘటనకు సంబంధించిన నివేదికను శుక్రవారం సమర్పిస్తామని డిప్యూటీ సీఎం ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో బాధితులను పరామర్శించిన మంత్రి క్రమక్రమంగా బాధితుల సంఖ్య తగ్గుతుందన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏలూరు ఘటన బాధితులను డిప్యూటీ సీఎం ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏలూరు ఘటనకు సంబంధించి శుక్రవారం నివేదిక సమర్పిస్తామని తెలిపారు. క్రమక్రమంగా బాధితుల సంఖ్య తగ్గుతుందని, ప్రత్యేకంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశామన్నారు. నివేదిక ప్రకారం భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా ఏలూరులో జరుగుతున్నటువంటి సంఘటనలు అందరికీ కూడా తెలిసినవే. అక్కడ ఏలూరులో మనం ఇచ్చినటువంటి మనం చేసేటువంటి ఆ చికిత్సతో పాటు ఇంకెవరికైనా ఆ వ్యాధి లక్షణాలు కనపడిన వారిలో కొంతమంది ఈ పెద్ద ఏజ్ ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే ఇతర వ్యాధి లక్షణాలు ఉన్నటువంటి వారు, అంటే ఈ బీపీ కానీ, షుగర్ కానీ, లేకపోతే కిడ్నీకి సంబంధించి కానీ, గుండెకి సంబంధించి కానీ, ఇటువంటి ఇతర వ్యాధులు అప్పటికే ఉన్నటువంటి వారికి సంబంధించి కూడా అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వటం కన్నా వారికి విజయవాడలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వార్డు ఏర్పాటు చేసి ఇక్కడ దానికి సంబంధించినటువంటి స్పెషలిస్టుల ఆధ్వర్యంలో ఇక్కడ వైద్యం అందజేసేలా ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ వార్డు కూడా ఏర్పాటు చేయటం, అటువంటి సిమ్టమ్స్ ఉన్నటువంటి వాళ్ళని ఏలూరు నుంచి విజయవాడ తీసుకురావటం అందరికీ కూడా తెలిసిందే. ఈరోజు ఈ విజయవాడకు సంబంధించి ఇప్పటివరకు 25 మంది పేషెంట్లు ఏలూరు నుంచి రిఫర్ చేయటం జరిగింది. ఈ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ నుండి రిఫర్ చేసినటువంటి వారిలో ఇప్పటికే ఒక 2 డిశ్చార్జ్ కూడా కావటం జరిగింది. ఇంకా మిగిలినటువంటి 23 మందిలో కూడా కొంతమందిని డిశ్చార్జ్ చేసేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఇక్కడ సూపరింటెండెంట్ గారు మా దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి తీసుకొస్తే ఒకసారి మేము కూడా స్వయంగా పరిశీలన చేసి, అంటే వారి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా డిశ్చార్జ్ చేయడానికి అనుకూలంగా ఉందా లేదా అని చెప్పి మేము కూడా ఒకసారి స్వయంగా చూసిన తర్వాత డిశ్చార్జ్ చేయవచ్చని చెప్పి సూపరింటెండెంట్ గారికి చెప్పి ఈరోజు ఉదయం ఇక్కడికి వచ్చి ప్రతి పేషెంట్ని కూడా చూడటం జరిగింది. చూసిన తర్వాత ఇంకా కొన్ని రోజులు, అంటే వారికి ఇక్కడికి వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు ఈ లక్షణాలతో వచ్చినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి కొంతమందికి గుండె జబ్బు ఉన్నట్టుగా, కొంతమందికి ఇతర వ్యాధులు ఉన్నట్టుగా కూడా కొంతమందికి ఐడెంటిఫై కావడం జరిగింది. వారికి సంబంధించి కూడా ఈ లక్షణాలు పూర్తిగా తగ్గిపోయినప్పటికీ కూడా వారిని ఆ వ్యాధులకు కూడా ట్రీట్మెంట్ ఇచ్చి పంపించమని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము వారికి చెప్పడం జరిగింది. ఒక 4-5 కొంతమంది వారు పూర్తిగా కోలుకుంటం జరిగింది. వారికి సంబంధించి వారితో కూడా మాట్లాడి వారు ఎలా ఉన్నారో పరిశీలనని కూడా చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారని వాళ్ళు కూడా తెలుసుకున్న తర్వాత వివరంగా మేము కూడా వీళ్ళను బట్టి అక్కడ వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఇంకోసారి ఆలోచన చేసి డిశ్చార్జ్ చేయమని చెప్పి అధికారులకు కూడా చెప్పడం జరిగింది. పౌర హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాలతో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, పోలీస్ వ్యవస్థలో సమూలమైన మార్పులు తెస్తామన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పోలీస్ యూనిట్లతో మంగళవారం కార్యాలయం నుంచి డీజీపీ సవాంగ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ మహిళలు, చిన్నారులు, వృద్ధులు, అట్టడుగు వర్గాల రక్షణపై సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారని, ప్రభుత్వ ఆదేశాలతో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు.
పోలీసు వ్యవస్థలో సమూలమైన మార్పులు తెస్తామన్న డీజీపీ మానవ హక్కుల రక్షణను గురుతర బాధ్యతగా తీసుకుంటామని, పోలీసుల వైపు నుంచి మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా దృష్టి సారిస్తామన్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో మానవ అక్రమ రవాణా వంటి సామాజిక రుగ్మతలకు అడ్డుకట్ట వేస్తామని డీజీపీ స్పష్టం చేశారు. Protection of human rights is a basic fundamental duty of the police. We are built in within the system to ensure that human rights of every human being, every citizen is respected, is valued, and it's protected. At the same time, we come across situations where there are a lot of allegations made against the police for violation of those human rights which we are expected to protect. And this is where we need to really draw our attention. And on this day, when we look at the way our system, our society functions, the way things are on the ground, the most vulnerable section are the women and children. And therefore, today we thought that it is most appropriate that on this occasion of International Human Rights Day, we take up this campaign, this theme, particularly of women's issues, because they form at least 50% of mankind, and there is a need for our very specific orientation and intervention as regards the human rights of women. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ విద్యుత్ 2020 చట్టాల రద్దు చేసేదాకా రైతుల ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వరరావు స్పష్టం చేశారు. 12వ తేదీ నుంచి రైతుల ఆందోళనలు దేశవ్యాప్తంగా ఉధృతం చేస్తామన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో వడ్డే శోభనాధీశ్వరరావు మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ నుంచి ఆందోళనలు చేస్తున్న రైతుల ఆందోళన ఢిల్లీకి చేరగా కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలకు సిద్ధపడి 4 పర్యాయాలు చర్చించిందన్నారు. చర్చల అనంతరం చట్టాలు రద్దు చేయమని తేల్చి చెప్పడంతో తిరిగి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని కేంద్ర రైతు సంఘాల మేరకు నేడు సమావేశమయ్యామన్నారు. అందులో భాగంగా 12వ తేదీన టోల్ ప్లాజాలు దిగ్బంధనం, 14 నుంచి జిల్లా కేంద్రాల్లో నిరసనలు, 17 నుంచి పార్లమెంటు సభ్యులకు చట్టాల రద్దుకు కృషి చేయాలని వినతి పత్రాలు అందజేస్తామన్నారు. 2017లో ఒక మోడల్ ఏపీఎంసీ యాక్ట్ అనేటటువంటి దానిని 2017లోనే మోడీ గారి ప్రభుత్వమే మోడల్ ఏపీఎంసీ యాక్ట్ 2017 అనేటటువంటి దానిని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించింది. అందులో స్పష్టంగా రెగ్యులేటెడ్ మార్కెట్ యార్డులతో పాటు సబ్ మార్కెట్ యార్డులు, ప్రైవేట్ మార్కెట్ యార్డులు, ప్రోడక్ట్ స్పెసిఫిక్ మార్కెట్ యార్డులు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ మార్కెట్ యార్డులు, అట్లాగే మార్కెట్ యార్డులు వెలుపల కూడా లైసెన్స్ తీసుకుని ఎవరైనా ఇండివిజువల్ కూడా నడపవచ్చు. వీటి అన్నిట్లోనూ కూడా ఈ మార్కెట్ యార్డులు అన్నిట్లోనూ కూడా దానిమ్మ, గోధుమలు, పప్పు ధాన్యాలు, ఆయిల్, నూనె గింజలు ఇటువంటి వాటి మీద 2% మార్కెట్ సెస్ తీసుకోవచ్చు. కమిషన్ ఏజెంట్లకి 2% యూజర్ ఛార్జెస్ ఇవ్వచ్చు అని చెప్పి ఆ ప్రభుత్వమే చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ మేరకు మన ఆంధ్రప్రదేశ్ ఏపీఎంసీ యాక్ట్లో కూడా సవరణలు జరిగినాయి. ఆ తర్వాత 2016లో ఈ నామంలోకి కలుపుతాము ప్రతి మార్కెట్ యార్డ్కి అన్నారు. 20,000 మార్కెట్ యార్డులకి కలుపుతామని ఆనాటి అన్నీ కాదని చెప్పి కేంద్ర ప్రభుత్వం బయట కొంటే మీకు ₹1 పైసా పన్ను కట్టవసరం లేదని పెట్టడం అనేది 100కి 100 పాళ్ళు రిలయన్స్ రిటైల్తో పాటు ఇతర బడా కార్పొరేట్ సంస్థలకు మేలు చేయటానికి అనేటటువంటిది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. మోడీ గారికి దీని మీద ఆయన కానీ, ఆ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, ప్రభుత్వ ప్రతినిధులు కానీ ఎవరైనా కానీ సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దుర్మార్గం.
మానవ హక్కుల పరిరక్షణకు బెజవాడ బార్ అసోసియేషన్ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పోపూరి లక్ష్మీకాంత్ తెలిపారు. ఆనాడు ఇందిరాగాంధీ పాలన సమయంలో విధించిన ఎమర్జెన్సీ నుంచి నేటి వరకు బార్ అసోసియేషన్ మానవ హక్కుల కోసం చేసిన పోరాటాలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా గవర్నర్పేటలోని సివిల్ కోర్టుల ప్రాంగణం వద్ద ఉన్న బెజవాడ బార్ అసోసియేషన్ కార్యాలయంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మానవ హక్కుల ప్రాముఖ్యతపై పలువురు న్యాయవాదులు ప్రసంగించారు. ఈ సందర్భంగా బెజవాడ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పోపూరి లక్ష్మీకాంత్ మాట్లాడుతూ ప్రతి మానవుడు తన జీవితాన్ని ప్రశాంతంగా జీవించాలంటే మానవ హక్కులు కీలకమైనవని, ఆ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు మానవ హక్కులను పరిరక్షించేందుకు బెజవాడ బార్ అసోసియేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని చెప్పారు. ఆనాటి ఎమర్జెన్సీ నుంచి నేటి సత్యంబాబు కేసు వరకు బెజవాడ బార్ అసోసియేషన్ బాధితుల పక్షాన నిలిచి పోరాడిందని తెలిపారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే బెజవాడ బార్ అసోసియేషన్లో కూడా మేము ఒక ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ మానవ హక్కుల దినోత్సవం అసలు ఎప్పుడంటే 1948లో యునైటెడ్ నేషన్స్ అసెంబ్లీ ఇప్పుడు అంతర్జాతీయ మానవ హక్కుల తీర్మానాన్ని ఆమోదించి దాని ప్రకారం ఈ రోజుగా ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల దినోత్సవం మనం అందరం కూడా జరుపుకునే సందర్భం. ఈ మానవ హక్కులు సంబంధించి ఏమిటంటే ఎప్పుడైతే మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతుందో వాటిని తీవ్రంగా ఖండిస్తా వాటి గురించి సరైన చర్యలు తీసుకుంటా బెజవాడ బార్ అసోసియేషన్ ముందుకు పోతుంది. ఇందులో ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క విశిష్టత కన్నా కూడా బెజవాడ బార్ అసోసియేషన్ మానవ హక్కుల కోసం ఏం చేసింది అనే దానికి ముఖ్యంగా చెప్పుకుంటూ పోతే మాకు ముదిగొండ పద్మ కేసు ఫస్ట్ కేసు ఒక దళిత మహిళకి టాన్సరింగ్ చేసిన సందర్భంలో అంటే గుండు గీకిచ్చిన సందర్భంలో బెజవాడ బార్ అసోసియేషన్ దాన్ని తీవ్రంగా ఖండించి ఆ దళిత మహిళకి వారికి రిలీఫ్ ఇప్పించిన సందర్భం, ఆ చర్యలు తీసుకున్న అలాంటి దుశ్చర్య చేసిన వాళ్ళ మీద చర్య తీసుకునే విధంగా బార్ అసోసియేషన్ స్పందించి ఆమెకు రిలీఫ్ ఇప్పించడం జరిగింది. బకాయి పడ్డ జీతాలు చెల్లించాలని సిఆర్డీఏ పరిధిలోని కార్మికులు చేసిన ఆందోళనలు ఉధృతంగా మారాయి. పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన పాదయాత్రకు అనుమతి లేకపోవడంతో పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టులు చేశారు. లాక్డౌన్ మొదలైన నాటి నుంచి సిఆర్డీఏ కాంట్రాక్టర్ మీరావల్లి ఎంటర్ప్రైజెస్ కార్మికులకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంది. ఈ నేపథ్యంలో తమకు జీతాలు చెల్లించాలని కార్మికులు శాంతియుత పాదయాత్రకు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు కార్మికుల పాదయాత్రను అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కార్మికులు నచ్చజెప్పినా వినకపోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. విజయవాడలో హెల్త్ వర్కర్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. గత కొన్ని నెలలుగా కోవిడ్ పరీక్షల్లో విధులు నిర్వహిస్తున్న హెల్త్ వర్కర్ వేతనాలు రాకపోవడంతో ఆవేదన చెందాడు. అధికారుల వద్ద పెట్రోల్ బాటిల్తో నిలబడి హల్చల్ చేశాడు. కరోనా కాలంలో విధులు నిర్వహిస్తున్న హెల్త్ వర్కర్లకు వేతనాలు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద కోవిడ్ పరీక్షలు విధులు నిర్వహిస్తున్న హెల్త్ వర్కర్ జీతాలు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కొన్ని నెలలుగా ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోవడంతో పెట్రోల్ బాటిల్తో అధికారులు ఎదుట హల్చల్ చేశాడు. జీతాల కోసం కోవిడ్ పరీక్షల అధికార సిబ్బందిని నిలదీశాడు. సీతమ్మ వారి పాదాల వద్ద వేంచేసి ఉన్న ప్రత్యేక శనీశ్వర ఆలయంలో శని త్రయోదశి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమన్నారాయణమూర్తి తెలిపారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరోక్ష పూజా విధానాన్ని నిర్వహిస్తున్నామని భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సీతమ్మ వారి పాదాల వద్ద వేంచేసి ఉన్న ప్రత్యేక శనీశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసంలో వచ్చే శని త్రయోదశి పూజలను ప్రత్యేకంగా నిర్వహించనున్నామని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమన్నారాయణ తెలిపారు. కార్తీక మాసంలో అమావాస్యకు ముందు వచ్చే శని త్రయోదశి ఎంతో విశిష్టమైన రోజు అని, ప్రదోషకాల శని త్రయోదశి సందర్భంగా ఆలయంలో స్వామివారికి తైలాభిషేకాలు నిర్వహించనున్నట్లు వివరించారు. కోవిడ్ నేపథ్యంలో పరోక్ష పూజా విధానాన్ని నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా అంతరాలయ దర్శనాన్ని నిలిపివేస్తున్నామని చెప్పారు. భక్తులు పరోక్ష పూజా విధానం ద్వారా తైలాభిషేకాలను చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ శని త్రయోదశి చాలా విశిష్టత కలిగింది. కార్తీక మాసంలో రావడం చేత అందున అమావాస్య ముందు రావడం ప్రాశస్త్యంగా చెప్పబడుతుంది. ఈ దేవాలయం దుర్గామల్లేశ్వర స్వామి వారి దత్తత దేవాలయం అయి ఉంది. ఈ దేవాలయంలో దేవస్థానం అధికారులు భక్తుల సౌకర్యార్థం విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. కావున భక్తులు ఈసారి జరిగేటువంటి ప్రదోషకాల శని త్రయోదశి మరియు శని త్రయోదశి తైలాభిషేకములకు ప్రత్యక్షంగా కాకుండా పరోక్ష విధానముగా
స్వామివారికి ఈ అభిషేకాదులు జరిపించి స్వామివారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. భక్తుల రద్దీ కారణంగా ప్రత్యేక పూజలు నిలుపుదల చేయటమైంది. అంతరాలయ దర్శనం నిలుపుదల చేయటమైంది. విఐపి దర్శనం, బ్రేక్ దర్శనం ఇటువంటివన్నీ కూడా నిలుపుదల చేయటమైంది. కావున భక్తులు గమనించి పరోక్షంగా జరిగేటువంటి ఈ పూజా విధానంలో భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అంతేకాదు ఈ స్వామివారి దేవస్థానమునకు సంబంధించి ఏదైనా అర్చనలు, పూజలు ఆన్లైన్ ద్వారా చేసుకునేటువంటి అవకాశం ఉంది. కావున భక్తులందరూ ఈ కరోనా వలన జరిగేటువంటి అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. కావున దీన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులు పరోక్ష విధానంగా పూజలు జరిపించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ధనుర్మాసం సందర్భంగా మహాత్మా గాంధీ హోల్సేల్ మార్కెట్లో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ధనుర్మాస మహోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నామని ఆలయ అర్చకులు కూచిభట్ల శ్రీ గణేష్ తెలిపారు. ఈ ఉత్సవాలు ఈ నెల 16వ తేదీ నుంచి జనవరి 14 వరకు జరుగుతాయని తెలియజేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని మహాత్మా గాంధీ హోల్సేల్ మార్కెట్ ఆవరణలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ధనుర్మాస సందర్భంగా ధనుర్మాస మహోత్సవాలు ఈ నెల 16 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతర్థమైన ధనుర్మాస ఉత్సవాలను ఆనాడు గోదాదేవి అత్యంత వైభవంగా నిర్వహించిందని, అదే తరహాలో తమ ఆలయంలో అత్యంత వైభవపేతంగా ధనుర్మాస మహోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి యొక్క కైంకర్యాదులు రేపు 16వ తారీఖు నుంచి ధనుర్మాస ఉత్సవాదులు ప్రారంభమవుతున్నవి. చక్కగా గోదాదేవి శ్రీరంగనాయక స్వామివారి కోసం, శ్రీకృష్ణుడి కోసం చేసేటువంటి నిత్య కైంకర్యాదులలో ధనుర్మాసం ఎంతో విశేషమైనది. ఆ స్వామి కైంకర్యాదుల కోసం గోదాదేవి తమ యొక్క పరివారాన్నంతరినీ కూడాను, తమ పట్టణంలో ఉన్నటువంటి వారిల్లరినీ కూడాను అందరినీ కూడగట్టుకొని చక్కగా గోదాదేవి తాను చేసినటువంటి ధనుర్మాస ఉత్సవాదులని మన కాంప్లెక్స్లో ఉన్నటువంటి అన్నవరపు కోటేశ్వరరావు, భూదాడి సూర్యనారాయణమూర్తి వారిల్లరూ కూడాను వారి యొక్క ఆధ్వర్యంలో దేవస్థానం అభివృద్ధి కమిటీ వారి యొక్క పరివారాలందరితో కలిసి కాంప్లెక్స్లో ఉన్నటువంటి వైశ్యాస్ అందరూ కూడాను చక్కగా విశేషంగా స్వామి యొక్క కైంకర్యాదులందరూ కూడాను ఎంతో వైభవంగా రేపు 16 నుంచి మొదలుపెట్టి సంక్రాంతి పండగ వరకు కూడాను ప్రతిరోజు కూడాను నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాదులో విశేష ఉత్సవమైనటువంటి ధనుర్మాస ఉత్సవాన్ని ఆచరిస్తూ ఉంటాం. ఆ ధనుర్మాస ఉత్సవంలో ఎంతో విశేషంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురాన్ని చెప్తూ స్వామి యొక్క వర్ణనాతీతంగా ఉన్నటువంటి స్వామి యొక్క విశేషాదులని, స్వామికి చేసినటువంటి గోదాదేవి చేసినటువంటి విశేషాదులని అన్నీ కూడా ఆ పాసురాల్లో చెప్పుతూ చక్కగా ముక్కోటి ఏకాదశి వస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనంలో స్వామిని వేంచేసి ఉంచి అయ్యప్ప స్వామి వారి మండల దీక్షా మహోత్సవాల్లో భాగంగా అయ్యప్ప స్వామి వారికి ఆరాట స్నాన మహోత్సవాన్ని కృష్ణమ్మ ఒడిలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయ్యప్పదేవాయ నమః, అభయస్వరూపాయ నమః, అయ్యప్పదేవాయ నమః, అభయస్వరూపాయ నమః, హరిహర సుపుత్రాయ నమః, కరుణా సముద్రాయ నమః, నిజధీర గంభీర శబరీ గిరీశిఖర ఘనయోగ ముద్రాయ నమః, పరమాణు హృదయాంతరాడ. గొల్లపూడిలో వేంచేసి ఉన్న శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో ఉన్న అయ్యప్ప స్వామి వారిని మండల దీక్షా మహోత్సవాల్లో భాగంగా స్వామివారిని దేవస్థానం నుంచి కృష్ణానదికి తీసుకొచ్చి ఆరాట స్నానం కార్యక్రమాన్ని నిర్వహించారు. సంసారయాత్రకుల శరణు ఘోషలు విని రోజు శబరీశ, పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు పంపానదీ తీరయను దేవిదాస, నియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి,
గొల్లపూడి దేవాలయం నుంచి మన యొక్క కృష్ణానది నాటి అయ్యప్ప ఘాట్ నందు వచ్చి స్వామివారి స్నానం చేయించి అభిషేకాలు చేసి స్నానం చేయించి స్వామివారి అదేవిధంగా మళ్ళీ ఊరేగింపుతో గ్రామోత్సవంతో మళ్ళీ దేవాలయానికి చేరుకుంటాం. ఇది 10 రోజుల కార్యక్రమం. మొదటి రోజుగా శుద్ధి కార్యక్రమం, దేవాలయానికి శుద్ధి చేస్తాం. శతశుద్ధి, వాస్తు హోమం, వాస్తు ఏలి ఇన్ని కార్యక్రమాలతో శుద్ధి చేసి అనంతరం స్వామివారి ధ్వజారోహణం అంటారు. ఒక జెండా ఉంటుంది, దాని పైకి ధ్వజ స్తంభానికి పైకి లేపుతారు. అది అయిన తర్వాత ఆ మరుసటి రోజు నుంచి స్వామివారికి మొల పూజ కార్యక్రమం ఉంటుంది. మొలకలు ఇక్కడ మనమంతా ఆంధ్రాలో మొలకలు అంటాం, అక్కడ మొల పూజ అంటారు. మొలకల పూజని ఆ కార్యక్రమం 8 రోజులు చేస్తారు. పూజ అయిన తర్వాత ఆ మొల పూజ అరలో స్వామివారిని రాత్రి నియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి. మకర సంక్రాంతి సజ్జోతిపై అరుదించి మహిమలను చూపించు మణికంఠ స్వామి. కర్మబంధము బాపు ధర్మశాస్త్ర కలిగీది తొలగించు భూతాధినేత. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నంబుద్రి, ఆలయ పాలక మండలి సభ్యులు మాట్లాడుతూ అయ్యప్ప మాలధారణ అనంతరం వచ్చే అయ్యప్ప మండల దీక్ష మహోత్సవాల్లో భాగంగా స్వామివారికి శబరిమలలో జరిగే విధంగా ఆరాట స్నానాన్ని ఇక్కడ కృష్ణానదిలో నిర్వహిస్తామని, ఆరాట స్నానం అనంతరం స్వామివారి ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. స్వామి శరణమయ్యప్ప. నేను శ్రీధరన్ నంబూదిరి, ట్రివేండ్రం వచ్చింది. ఇక్కడ ఉత్సవం కార్యక్రమం నడుస్తూ ఉండి ఇప్పుడు ఈరోజు ఆరాట్ ఇక్కడే కృష్ణానది చెప్తాను. కృష్ణానదిలో అది ఆరాట. ఇప్పుడు ఆరాట అయిపోయింది. తర్వాత పూజ మంగళారతి చేసి తిరిగి గుడికి పోయి అక్కడే ధ్వజ అవరోహణం చేస్తాను. తర్వాత ఆరాట కలశం చెప్పి అది కూడా చేసి పూజ సందర్భంగా 10 రోజుల ముందు నుంచి ధ్వజోత్సవం ప్రారంభమైంది. ఈరోజు ఆరాట కార్యక్రమం జరుగుతుంది. అంటే ప్రతిష్ట చేసిన నక్షత్రమైనటువంటి హస్త నక్షత్రం రోజున స్వామివారిని కృష్ణానదిలో స్నానం చేయించి ఊరేగింపుగా మళ్ళీ గుడికి తీసుకెళ్ళి అప్పుడు జెండాని అవనతం చేస్తారు. ఈ 10 రోజుల ఉత్సవం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. మహిళలకు మెరుగైన ఉపాధి, సుస్థిర ఆదాయం కల్పించడమే జీవక్రాంతి ఉద్దేశం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగనన్న జీవక్రాంతి పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన మంత్రి ఆళ్ల నాని. ఏలూరు ఘటనపై శుక్రవారం నివేదిక సమర్పిస్తామని వెల్లడి. పౌర హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. మానవ హక్కుల పరిరక్షణను బాధ్యతగా తీసుకుంటామన్న డీజీపీ గౌతమ్ సవాంగ్. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు పోరాడండి. భవిష్యత్తులో జేఏసీ చేపట్టే ఉద్యమాలకు పూర్తి మద్దతు ప్రకటించిన ప్రతిపక్షాలు. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.